హలో ఎవ్రీవన్, ఇదైతే మేము లాస్ట్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయ్యాక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే రోజు మేము కార్లో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యే రోజు మా పాపని అందరికీ ఒకసారి విష్ చేసేసి వినాయకుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం. ఎప్పుడు ఇలాగే అమ్మ ఎదురొస్తారు బయలుదేరే ముందర. ఇది ఎప్పుడు అలవాటు మాకు. సో వెళ్ళే ముందర తిరుమల కొండను మిస్ అవుతున్నానని తిరుమల కొండను చూస్తూ వస్తున్నాడు. సో దారిలో వాడికి బోర్ కొట్టి పెయింటింగ్ డ్రాయింగ్ వేసుకుంటూ వస్తున్నాడు అనమాట. చాలా బాగుండింది అసలు. హీస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్ అండి. సో మా పాప బాబు అట్లా ఎంజాయ్ చేస్తూ వస్తుంటే దారిలో శ్రీకాళహస్తి కనిపించింది. ఇంకా మా వాడు శివుడి పార్వతుల్ని కొత్తది కట్టిన దాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నారు. కొత్త గుడి గోపురం అవన్నీ చూసుకుంటూ వస్తున్నారు. అసలు ఆ రోడ్లో వచ్చేది ఇంతకుముందు బ్రిడ్జ్ అయితే బాగా తెలిసేది, ఇప్పుడైతే బ్రిడ్జే తెలియట్లేదు రోడ్ బాగా వేసేసాక. ఇంకా దారిలో వచ్చే హనుమాన్ స్టాచ్యూల్ని అన్నీ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. మేము ఎప్పుడు కార్లో ట్రావెల్ చేసినా విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ ఓన్లీ వీ కెన్ బీ ఏబుల్ టు రీచ్ సేఫ్లీ అని చెప్పి మేము గట్టిగా నమ్ముతాము. దారిలో ఇంకా నెల్లూరు వైబ్స్ అట్లా వచ్చాయి నెల్లూరు టౌన్ రీచ్ అవ్వగానే. సో ఇంక ఇక్కడ అలేఖ్య ఘీ స్వీట్స్ అనేది మా తాత ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇక్కడ అలేఖ్య ఘీ స్వీట్స్ ఉంది అని చెప్పి. సో అది కొంచెం మిస్ అయ్యాను, అందుకని అది కూడా రికార్డ్ చేసుకున్నాను. ఇంకా కొద్దిసేపు అయ్యాక నేను ఫ్రంట్కి వెళ్ళి కూర్చొని మా పాపతో ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అదేమో ముందుకు వెళ్ళిపోయి ఎక్కాలంటుంది, బట్ హైవే కాబట్టి నాకు టెన్షన్. అందుకని ఇద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలా టైంపాస్ చేస్తూ మా హబ్బీని మధ్యలో ఇలా రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ మచ్ అనమాట, ఎందుకంటే హైవే కాబట్టి. తర్వాత పాప కొంతసేపటికి పడుకునేసింది. ఇంకా బాబుని మాత్రం కూర్చోపెట్టుకొని వెళ్తూ ఉన్నాము. కొంచెం డస్కీగా ఉంది ఈవినింగ్ అయితే, బట్ క్లైమేట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కనిపించే రోడ్ అయితే ఇది సడన్ ఎమర్జెన్సీ ఎయిర్ప్లేన్స్ ల్యాండ్ అవ్వడానికి కనిపించే రోడ్డు ఇది. ఒంగోలు దాటంగానే కావలి ఒంగోలు మధ్యలో వస్తుంది ఈ రోడ్డు. దాదాపు 5 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇది ఏపీలోనే కాదండి, ప్రతి స్టేట్లో ప్రతి ఏరియాలో ఏదైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్కి కోసం కావాలంటే ఇట్లా సిమెంట్ రోడ్స్ వేస్తారు. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఏదైనా యూజ్ అవుతుంది, ఏదైనా ఫ్లైట్స్కి ఎయిర్ప్లేన్స్కి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముళ్ళ పొదల్లోకో లేకపోతే ఇళ్ళ మీదకో రాకుండా దే కెన్ డైవర్ట్ ఆన్ దిస్ రోడ్ అనమాట. ద రోడ్ ఇస్ వెరీ సేఫ్, ఎందుకంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ అనమాట. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మీరు చూసారంటే ఈ రోడ్డు ఒంగోలుకి కావలికి మధ్యలో వస్తుంది. సో దాదాపు 5 కిలోమీటర్స్ ఇంక ఇక్కడితో ఎండ్ అయిపోయింది. తార్ రోడ్ వస్తుంది. సో ఇంకా వెళ్ళే దారిలో ఇట్లా ఊరికే వ్లాగ్ చేసి ఎంజాయ్ చేసాం సార్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.